चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय 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 चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो नाट्यमुद्राय वीरभद्राय नमो ईशाय सर्वेशाय नागभूषणाय नमो रुद्राय नाट्यमुद्राय वीरभद्राय नमो ईशाय सर्वेशाय नागभूषणाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो तेजाय दिव्यतेजाय विश्वभोजाय नमो तेजाय दिव्यतेजाय विश्वभोजाय नमो योगाय योगिश्रेष्ठाय योगदायकाय नमो योगाय योगिश्रेष्ठाय योगदायकाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय ఈరోజు అధిష్టాన దైవమైనటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర స్వరూప లింగేశ్వర స్వామివారి దివ్య శరణాలందరకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ పూజ్యులారా ఈరోజు మహాశివరాత్రి భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవులంతా కూడాను శివుణ్ణి అర్చించేటటువంటి మహాపర్వదినం. ఈరోజు ఎవరినైతే శివుణ్ణి అర్చిస్తారో అర్చించినా దర్శించినా పూజించినా అభిషేకించినా కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం చెప్తూ ఉన్నది. ప్రతి జీవికి మోక్షం ఇచ్చేవాడు శివుడే, విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, ఇతర దేవతలు కాదు, బ్రహ్మంగారు కూడా కాదు. ఎంచేతనంటే ఈ దేహానంతరం ఈ దేహం విడిపించి జీవుణ్ణి బయటకు తీసేటువంటి వాడు శివుడు. ఇతర ఏ దేవతలు జీవుణ్ణి బయటకు తీయరు. కాబట్టి దేహయాతన లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, బాధలు లేకుండా సునాయాస మరణాన్ని సంప్రాప్తించేటటువంటి మహాదేవుడు పరమేశ్వరుడు. అందువల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ముసలితనము, వృద్ధాప్యంలో వచ్చేటువంటి సమస్యలు రాకుండా మరణం సంభవిస్తుంది. మరణమే మోక్షం. ఆ మరణం పరమేశ్వరుడి ద్వారా సంప్రాప్తిస్తే నరకయాతన లేకుండా, యమధర్మరాజు దర్శనం లేకుండా, యమధర్మరాజు యొక్క అధిపతి ఎవరంటే శివుడే. కాబట్టి యమధర్మరాజు శివుడి యొక్క ప్రతినిధి, ఆయన లోకానికి తీసుకెళ్తాడు.
శివుడు యొక్క అనుగ్రహాన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఆయన లోకానికి తీసుకెళ్ళడు, శివలోకానికే వెళతారు. కాబట్టి శివలోక ప్రాప్తి కావాలంటే శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు శివ దర్శనం, అభిషేకాన్ని చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి సామూహికంగా అందరికీ మోక్షం వస్తుంది. తర్వాత పార్వతికి అర్ధ శరీరాన్ని ఇచ్చి స్త్రీకి సాధికారతనిచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి శ్రీమూర్తికి సర్వాధికారాలు ఉన్నవని ప్రతిపాదించినటువంటి వాడు పరమేశ్వరుడు. తర్వాత హృదయంలో శివలింగాన్ని దర్శించినటువంటి వాళ్ళకి మనం విభూతినిస్తాం. ఆ విభూతి యొక్క అర్థం ఏంటంటే మరణించిన వాళ్ళ తర్వాత దేహాన్ని దహనం చేస్తారు. ఆ దహనం చేయడం ఉద్దేశం ఏంటంటే దేహం దహనం అయితే జీవుడు మోక్షానికి పెడతాడు అని. ఈ విభూతిని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి దేహం మరణం సంప్రాప్తించక పూర్వమే, దేహం ఖననం కాకపోవడమే మోక్షం సంప్రాప్తించిందని శివపురాణం చెప్తున్నది. అందులో ఎవరైతే విభూతిని దర్శిస్తారో రోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత విభూతిని మీరు దర్శించండి, మీ అందరికీ మోక్షం సంప్రాప్తిస్తుంది. ఈ విధంగా మోక్షప్రదాత శివుడు, అనారోగ్యాలు లేకుండా కాపాడేవాడు శివుడు, ఆరోగ్య ప్రదాత శివుడు, ఐశ్వర్య ప్రదాత శివుడు, సకల భోగ ప్రదాత శివుడు, అన్నీ సంప్రాప్తించేవాడు శివుడు. అలాంటి శివుడిని అర్చించి ఇవాళ మన ఆశ్రమంలో మనం శివాభిషేకం చేసుకున్నాం. సోదనగుంట కోటేశ్వరరావు గారు, పద్మజ గారి దంపతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసంలో ఏకాదశి రుద్రాభిషేకం వారే నిర్వహించారు. ఇవాళ కూడా రుద్రాభిషేకం వారే నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తిగా వారే పునరుద్ధరణ చేయించారు. వారికి పరమేశ్వరునికి దివ్యానుగ్రహం సర్వదా సర్వత్రా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సంప్రాప్తించాలని, ఈ అభిషేకాన్ని దర్శించినటువంటి వాళ్ళకి, విన్న వాళ్ళకి, వచ్చినటువంటి వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా శివానుగ్రహం లభించాలని, మోక్షప్రాప్తికి సంప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఓం ప్రశాంత్. శివరాత్రి శుభాకాంక్షలు. మా ఆశ్రమం తరపున, అజనాథ్ ఆశ్రమం తరపున భక్తులందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.